ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారిగా సీరియస్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకే అర్థమవుతుంది. ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్స్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసినప్పుడు మాట్లాడుతా ఆ బూతులు ప్రసారం చేస్తే జైల్లో వేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు బూతులు మాట్లాడితే మీడియా వాటిని ప్రసారం చేయకూడదని కోరారు. ఓ ఛానల్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఏమన్నా ఆయన మాటలకి విలువ లేదని ఫైర్ అయ్యారు. తెలంగాణ జాతిపిత కంటే కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ మాత్రమే కేసీఆర్ పక్క చౌకబారు రాజకీయ నాయకుడు అని విమర్శలు చేశారు. జాతిపిత అనే పదం కేసీఆర్ కు సూట్ కాదు. కాంగ్రెస్ కు 14 సీట్లు వస్తే ఆ గొప్పతనం కేసీఆర్దే అనుకుంటే మాకు అభ్యంతరం లేదన్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ కు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తామన్నారు. 100 రోజుల పరిపాలన చూస్తే తీర్పు ఇవ్వాలని కోరుతున్నాం. ఇక 100 రోజుల్లో అన్ని అయిపోవాలంటే ఎలా అంటూ ఆగ్రహించారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తానికి ఈ రకంగా సీఎం రేవంత్ రెడ్డి జైల్లో వేస్తానడం, ఇక కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేయడం, దాంతో పాటు ఇక 100 రోజుల్లో మా పరిపాలన చేశాం, అన్ని 100 రోజుల్లో కావాలంటే ఎలా అని ఈ రకంగా కీలక నేతలకు, కీలక అధికారులకు కూడా వార్నింగ్ ఇవ్వడం రాష్ట్రంలో సంచలనంగా మారిందంటున్నారు రాజకీయ నిపుణులు.